బాగున్నావా? చాలా రోజులే కలవక కలుస్తూనే లేవు. వంటల ప్రోగ్రామ్ చేస్తున్నావంట కదా. నాకు కూడా ఒక కర్రీలా డౌట్ ఉంది, జర చెప్పరాదు. అట్లే మన సబ్స్క్రైబర్స్ కూడా వింటారంట. ఆ, సరేనా? నేను చెప్తానే చెప్తాను కదా, నేనున్నది పెద్ద మనిషిని. ఆ, చెప్తా, మంచిగా చెప్తా. ఏం కూర కావాలనో ఎట్లా చేయాలనో చెప్పు. ఏం కావాలనో చెప్పు. ఏ ఐటెంతోనే ఎలా చేయాలో నేను చెప్తా. క్యాప్సికమ్ అక్క, క్యాప్సికమ్ ఎలా చేయాలనో చెప్పు నువ్వు. ఊరికనే ఆ క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటే బాగాలేదు, ఎట్లా చేయాలనో వేరే వెరైటీగా కమ్మగా ఉండేటట్టు చెప్పాలక్క నువ్వు. దాన్నే ఉండే అదంతా భాగ్యం. క్యాప్సికమ్ మంచిగా కడిగి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక పోపులు వేసుకోవాలి. పోపులు వేసుకున్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి. అల్లం పేస్ట్ కాకుండా ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక్క టమాటా కోసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వద్దు, ఎందుకంటే తీపి వస్తుంది. ఒక టమాటా వేసుకున్నాక ఏం చేయాలి, ఫస్ట్ నువ్వులు పల్లీలు వేపుకోవాలి. మంచిగా వేపుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఇంకా టమాటాలు మగ్గుతాయి కదా, జర మగ్గినాక మంచిగా ఈ నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకొని మంచిగా కలిపినాక కొంచెం కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకొని కలుపుకొని లైట్గా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక మంచిగా గుజ్జు ఉడికినాక మంచిగా నూనె మొత్తం పైన వేలేటట్టు ఉడకబెట్టుకొని మీ ఇష్టం, కర్రీ కావాలంటే వాటర్ కావాలంటే వాటర్, లేకుంటే ఫ్రై చేసుకోవచ్చు, ఇష్టం. అయ్యో నాక, నాకు తెలియక ఎన్ని రోజులు తిని ఫ్రై చేసుకుంటున్నా. ఇప్పటి నుంచి మంచిగా అట్లా చేసుకుంటా కమ్మ మధురంగా ఉంటుంది. సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఎలా క్యాప్సికమ్ ఎలా చేసుకోవాలో తెలిసింది కదా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ అయితే నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.